హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, మీలో డీజే సాంగ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అనేది ఈరోజు నేను మీకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు లైవ్లోనే డీజే సాంగ్స్ అనేవి మీరు ఎడిట్ చేసి మీరు లైవ్లో ప్లే అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన సాంగ్కు మీకు కావాల్సిన మ్యూజిక్ అనేది ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకే టైంలో 2 సాంగ్స్ కూడా మీరు ఈ అప్లికేషన్ నుండి అయితే ప్లే అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఓపెన్ అయ్యాక మీరు కింద చూసుకున్నట్టయితే స్టార్ట్ నౌ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ స్టార్ట్ నౌ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ డెమో కొరకు అయితే మీరు ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. అవసరం లేదు అనుకుంటే స్కిప్ మీద ప్రెస్ చేయండి. స్కిప్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు 2 ట్రాక్స్ అనేవి కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి అయితే 2 అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీరు వన్ సైడ్ వచ్చేసి మీరు మ్యూజిక్, అలాగే వన్ సైడ్ వచ్చేసి సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కనిపడే మ్యూజిక్ సింబల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ట్రాక్ వచ్చేసి మీరు ఏదైనా ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు రైట్ సైడ్లో ఉన్న మ్యూజిక్ సింబల్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ అయితే ప్లే చేయాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కనపడే మ్యూజిక్ సింబల్ మీద ప్రెస్ చేయగానే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అనేది మళ్ళీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ అనేది ప్లే చేయాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒక సైడ్ వచ్చేసి సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్లే సింబల్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు 2 సాంగ్స్ అనేది ఒకేసారి ప్లే కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి కింద కనపడే ఈ సింబల్ని మనం లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ సాంగ్, అలాగే రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ సాంగ్ మాత్రమే ప్లే కావడం అయితే జరుగుతుంది. సెంటర్లో ఉంచితే మనకు 2 సాంగ్స్ అనేది ప్లే కావడం అయితే జరుగుతుంది. సో ఒక సైడ్ మనం జరిపినప్పుడు ఒక సాంగ్, అలాగే ఇంకో సైడ్ జరిపినప్పుడు ఇంకో సాంగ్ అనేది ప్లే కావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకు 2 ట్రాక్స్ అనేవి ప్లే అవుతున్నప్పుడు మనం ఆ ట్రాక్ మీద పెట్టి స్వైప్ చేసినట్టయితే ఆ సాంగ్ అనేది స్పీడ్గా ముందుకు అయితే మూవ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను దీని మీద పెట్టి ఈ విధంగా మూవ్ చేయగానే ఆటోమేటిక్గా సాంగ్ అనేది స్పీడ్గా మనకు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం సాంగ్స్ అనేవి మనం ముందుకు కావాలనుకుంటే ముందుకు, వెనకకు కావాలనుకుంటే వెనకకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఏబీ అని అయితే వాల్యూమ్ ఏబీ అని అయితే కనిపిస్తుంది. సో మనం ట్రాక్ 1, ట్రాక్ 2 ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన సౌండ్స్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవి. సో ఏ కనుక తగ్గించినట్టయితే మనకు ఫస్ట్ సాంగ్ అనేది సౌండ్ తగ్గడం జరుగుతుంది. అలాగే బి కనుక తగ్గించినట్టయితే మనకు సెకండ్ సాంగ్ సౌండ్ అనేది తగ్గడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 2 మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మ్యూజిక్ అలాగే సాంగ్స్కు. అలాగే మీరు కింద చూసుకున్నట్టయితే కొన్ని రకాల సెట్టింగ్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మీకు యూక్యూ అని అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు బేస్ కావచ్చు, అలాగే ట్యూటర్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఇక్కడ నుండి అయితే మీరు పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ మీరు సౌండ్ అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ మీద ప్రెస్ చేసినట్టయితే మీరు మీ యొక్క బేస్ అనేది మీరు ఐలో అలాగే లోలో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా. సో బేస్ అనేది ఐలోకి పెట్టుకోవచ్చు, అలాగే లో బేస్ అనేది పెట్టుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మీడియంలోకి కూడా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు పైన కనపడే ఏరో మార్క్ మీద రైట్ సైడ్ ఏరో మార్క్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మిక్సర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సాంగ్ స్పీడ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఆ సాంగ్ స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఆ సాంగ్లో అనేది మీకు ఎఫెక్ట్స్ అనేవి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఇలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ సెట్టింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఈక్వలైజర్ అలాగే ఎఫెక్ట్స్ అని ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇందులో కూడా మీరు బేస్ అనేది ఐలో అలాగే లోలో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఆన్ అనే బటన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేసి ఈ అడ్జస్ట్మెంట్ చేస్తేనే మీకు అది వర్క్ అనేది అవుతుంది. సో అది ఆన్ చేయకుండా మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే అది వర్క్ అయితే కాదు. సో ఈ విధంగా ఈజీగా మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలన్నా కానీ ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రివర్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దీన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఆ సాంగ్ అనేది మనకు ఈ ట్రాక్లో అయితే
ఏ సాంగ్ అయితే ఏ మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మ్యూజిక్ మొత్తం మనకు రివర్స్లో ప్లే కావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో ఆప్షన్ వచ్చేసి ఆర్ట్ క్యూ అని అయితే ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఒక డిఫరెంట్ సౌండ్స్ అనేది యాడ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏబిసిడి అని ఈ విధంగా ఉంటాయి. సో దేని మీద ఒక్కొక్క దాని మీద ప్రెస్ చేస్తే ఒక్కొక్క సౌండ్ ఎఫెక్ట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆటో మిక్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న 2 సాంగ్స్ అనేవి ఆటోమేటిక్గా అవే మిక్స్ కావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఇందులో ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కావాల్సిన సెట్టింగ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాక పైన మీకు ఒక రికార్డింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. సో ఆర్ఈసీ అని కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేసి ఆ సాంగ్ అనేది మీరు ప్లే చేసినట్టయితే అన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఆ సాంగ్ అనేది మీకు ఇక్కడ రికార్డ్ అనేది కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రికార్డ్ అయ్యాక ఏం లేదు, మళ్ళీ మీరు దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఆ సాంగ్ అనేది స్టాప్ కావడం అయితే జరుగుతుంది. సో ఆ సాంగ్ అనేది స్టాప్ అయ్యాక ఇక్కడ చూసుకోవచ్చు, నేను దాని మీద ప్రెస్ చేస్తున్నాను. సో స్టాప్ అయ్యాక ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టైటిల్ అడుగుతుంది. సో ఆ టైటిల్ అనేది ఎంటర్ చేయండి, అలాగే ఆర్టిస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, అలాగే ట్యాగ్స్ అనేది ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ మీకు షేర్ MP3 అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని వాట్సాప్లోకి షేర్ చేయాలా, అలాగే మీరు గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకుంటారా అని అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వాట్సాప్ కావాలనుకుంటే వాట్సాప్లోకి షేర్ చేయండి, లేకపోతే గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ టు గూగుల్ డ్రైవ్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ సాంగ్ అనేది మీకు సేవ్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇందులో చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు లైవ్లో డీజే సాంగ్స్ అనేది మిక్సింగ్ చేసి ప్లే చేయాలి అని అనుకుంటే ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.